అదిగాని గాని ప్రభా నీ యొక్క వాక్యము నాయన నా నోటిలో ఉంచి నా నోటిని మీరు బోరగా నాయన నడిపించమని నా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరూ నాయన వారి ప్రవర్తన సరి చేసుకొని నీలో ప్రభా నీరు కట్టి అంటికట్టి ఫలించే కృపను దాయిచ్చేయమని నీ పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు అతి పవిత్రమైన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన యొక్క ఉదయకాలపు ఆదివారపు సమయము 10 గంటలకి. దయచేసి మీరందరూ ఈ సమయాన్ని మీరు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే అన్నిటికంటే మాట వినుట శ్రేష్టం. కాబట్టి 10 మీరు మీ పనులను సకాలంలో ముగించుకొని దేవుని మందిరానికి రండి. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. ఆయన ఏ సమయానికి ఎవరు వస్తారో వారికి మాత్రమే ఆశీర్వాదాలను కుమ్మరించగలిగినటువంటి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకోవద్దు. దయచేసి ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళే ముందు మొట్టమొదటిగా దైవ సేవకులు, ఈ రోజుల్లో దైవ సేవకులకి ఆనాడు దేవుని యొక్క మరి కృపలో వారికి ఉన్నటువంటి ఆధిక్యత ఎంతో గొప్పది. ఆ దైవ సేవకులు వస్తున్నారు అని అంటే రాజులతో సహితం భయపడేవాళ్ళు, జనాలు భయపడేవాళ్ళు, పెద్దలు భయపడేవాళ్ళు. ఈరోజు దైవ సేవకులు వస్తున్నారు అని అంటే అసలు వాళ్ళకి వాల్యూవే లేదు, విలువే లేదు. వీళ్ళు అలాగే చేస్తానే ఉన్నారు అనేవాళ్ళు కూడా అలాగే అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మరి ప్రవక్తను మనం చూద్దాం. ఆయన ఎవరయ్యా అంటే ఎలీషా గారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఒక 6 పాయింట్లు మనము ఈరోజు మనం నేర్చుకుందాం. బోరుగా ఏముండదు, కథలాగా చెప్పుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఉందాం. ఎన్నోసార్లు మీరు ఈ వాక్యాలు వినే ఉంటారు, కానీ మరలా చెప్పుకోవడానికి దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చారు అని అంటే మరి దేవుని కృప. ఇంకా ఎవరైనా నేర్చుకోవాల్సిన వాళ్ళు, ప్రవర్తన మార్చుకోవాల్సిన వారు, ఒకవేళ అలా సరి చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మరి నాకైతే తెలియదు. కానీ దేవుడు గత 2 వారాల నుంచి ఈ వాక్యాన్ని నన్ను బయలుపరచమని చెప్పారు. కానీ నాకు సమయం లేక మరి దేవుడు పరిశుద్ధాత్ముడు ఇవ్వలేకపోవడం వలన నేను ఈ వాక్యాన్ని మీకు చెప్పలేకపోయాను. మరి దేవుడు నాకు ఇటు వాక్యాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒకడుండెను. అయితే అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి ఆ కుష్ఠరోగి వల్ల దేవుడు ఆ దేశాన్ని మొత్తాన్ని ఆశీర్వదించాడు. వింటున్నారా? ఇప్పుడు మన ఇంట్లో ప్రార్థన చేసే వారిని బట్టి ఆ కుటుంబం అంతా ఏమవ్వబడుద్ది? ఆశీర్వదించబడుద్ది. ఇక్కడ క్లియర్గా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేయబడుతుంది. ఏమనంటే అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసెను. ఎవరి చేత? ఆ యొక్క మరి సైన్యాధిపతి చేత. వింటున్నారా? అతను చాలా పరాక్రమశాలి అంట. అయితే అతనికి ఏముందయ్యా? లోపము, కుష్టి రోగం ఉంది. ఇప్పుడు నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అనుకో, నీ కుటుంబం మొత్తము జయము కలుగుద్ది, నీ కుటుంబం మొత్తం ఆశీర్వదించబడుద్ది, నీ కుటుంబం మొత్తం దేవుడి చేత దీవించబడుతూ ఉంటుంది. ఒక్కళ్ళు ఉంటే చాలు, కుటుంబం మొత్తము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతనికి ఏముంది? కుష్టి రోగము ఉంది. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే మనము ప్రార్థన జీవితము కలిగినటువంటి మనము అనేకుల కోసము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. దానికి తోడు మన కుటుంబముల కోసం కూడా ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే మనం అన్ని విషయాల్లో అన్యుల వల్లే కాకుండా అన్యుల మీద మనము జయము పొందుకునే వారంగా ఉంటాము. అతని వల్ల మరి ఆ సిరియా దేశం మొత్తము జయము పొందామని దేవుని యొక్క లేఖనము
సెలవిస్తుంది. ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డలు నీ మాట వినాలి, నీ భర్త నీ మాట వినాలి, నీ సంఘం నీ మాట వినాలి, సమాజంలో నీకు మంచి పేరు రావాలి అని అంటే కుటుంబానికి నువ్వేం చేయాలి? లోబడి ఉండాలి. ప్రార్థన చేస్తూ అనుదినము దేవుని ఎదుట సాగిలపడుతూ ఉండాలి. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిరియానులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలీల దేశం మీదకు పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచర్య చేయుచుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఒకడు ఉండేనని నేనెంతో కోరుచున్నాను. అతను నా ఏలిన వారికి కలిగిన ఆ కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాన్ చూడండి, ఆమె వీళ్ళేంటంటే దండయాత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ దేశం మీదకి వెళ్ళారా అంటే దండయాత్రకు ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారంట. చెరబట్టుకొని తీసుకొచ్చినప్పుడు ఆమె ఏంటంటే ఆ నయమాని భార్యకు ఉపచారం చేస్తూ ఉండేదంట. ఆమె ఏం చేసేదంటే రోజు తన యజమానిని చూస్తూ ఉంది. రోజు యజమానుడు చొక్కా వేసుకుంటున్నప్పుడు అయ్యో నా యజమానుడికి కుష్ఠరోగం ఉందే, అయ్యో నా యజమానుడు చాలా మంచి వ్యక్తి, మరి చాలా పరాక్రమం వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి అతనికి నేను ఎట్లాగైనా సహాయం చేయాలి. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలను పోషించేవాడు కొనుకడు నిద్రపోడు. మన దేవుని యొక్క గొప్పతనము చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవారి వృద్ధుల వరకు కూడా మన దేవుని గొప్పతనం తెలుసు. ఆ చిన్నది తన నయమాను భార్య దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఏమనంటే నా యజమానుడికి ఆ కుష్ఠరోగం పోవాలంటే ఇజ్రాయెల్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని చేత ఇది పోతుంది. ఒక దైవ సేవకుని గురించి ఆ చిన్నది ఎంత బాగా చెప్తుందండి. ఈరోజు దైవ సేవకుల గురించి ఎవరైనా నీ ఇంట్లో వాళ్ళు చెప్తారా? ఈరోజు మనకు మేలులు జరుగుతాయి. దైవ సేవకులు ప్రార్థించినప్పుడు ఎంతో గొప్ప మేలులు జరిగితే అమ్మా ఇదిగో మా దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఇలాంటి మేలు జరిగిందని మనం చెప్తున్నాం. మనం సంఘానికి వచ్చే మనమే చెప్పం బయట వాళ్ళకి, ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా చెప్తాం? అవునా కాదా? నా దైవ సేవకురాలు ఈ ప్రార్థన చేయడం వల్ల నాకు ఈ విడుదల వచ్చింది, నా దైవ సేవకులు ఇట్లాంటి ప్రార్థన పలానా దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకోండి, మరి విడుదల పొందుతారు, వాళ్ళని పిలిపించి ప్రార్థన చేయించుకుంటే గొప్ప కార్యాలు జరుగుతాయి అని మనమే సాక్ష్యం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఎన్నో మేలులు పొందుకుంటాం. మనం అనుకుంటాము మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అయ్యా ప్రార్థన చేయండి అని అంటాం. చేసిన తర్వాత ఆ మేలును మనం ఏం చేస్తాం? పొందుకొని ఆ మేలు చేసినటువంటి దైవ సేవకులు మనం ఏం చేస్తాము? మర్చిపోమా? కానీ ఇక్కడ ఈ చిన్నది మర్చిపోలేదండి. ఈ చిన్నది మర్చిపోలే. తన దైవ సేవకుడు గొప్పతనాన్ని మరి ఆ యొక్క నయమాను భార్యకి చెప్పింది. ఆ యొక్క పరిచర్య చేసే ఆమె చెప్పింది, నా యజమానుడు ఇలా ఉంటున్నాడు, ఇజ్రాయిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడని ఆమె చెప్పినప్పుడు అప్పుడు తర్వాత నయమాను రాజు వద్దకు పోయి ఇజ్రాయిల్ దేశంలో చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేశాను. ఆమె భార్య అతని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తుంది, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజల్లో నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చావు కదా, ఆమె చెప్పింది నీ యొక్క రోగమును పోగు చేసావు, ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఒక ఉన్నాడంట, మీరు వెళ్ళండి, ఆయన ద్వారా మీరు బాగుపడతారని ఆమె చెప్పింది అనగానే చూడండి, రాజు నేను పరాక్రమశాలిని కదా, నేను ఇది కదా, నేను ఆడవాళ్ళ మాట వింటాం ఏంటి అని అనుకోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది భార్య చెప్పిన మాట వినరు, కొంతమంది భార్య చెప్పిన మాట విని కూడా పరాయి వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటారు, పరాయి వాళ్ళు భుజాన్ని వేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ భార్య చెప్పిన మాటకి విలువిచ్చాడా ఇవ్వలేదు. అంత గొప్ప యుద్ధశాలి అయినను ఆ చిన్నది ఏముందలే, నేను జయించి తీసుకొచ్చిన చిన్నది కదా, ఆమె చెప్తే నేనేంటవేంటి అని ఆమె భార్య దగ్గర మాట్లాడలేదు. ప్రియమైన భార్యకి ఎంత విలువిచ్చాడు, భార్య మాటకి ఎంత గౌరవం ఇచ్చాడు. మరి ఒకసారి ట్రై చేద్దాంలే, ఒకసారి ఇందాంలే, మరి అతని మనసులో ఏమనుకున్నాడో మరి వెళ్ళి భార్య చెప్పగానే ఇప్పుడు ప్రయాణం మొదలేశాడు. ఈ రోజుల్లో మనం కూడా ఉంటాం, భార్య మాట పట్టించుకోము, ఎవరైనా దాన్ని చెప్తే వినము, బయట వాళ్ళది భుజాన్ని వేసుకుంటాం, ఉన్నవన్నీ ఊడ్చుకుపోతాయి ఉంటాయి. ఆత్మీయ జీవితం పోతూనే ఉంటుంది, సంఘాలు నాశనం అయిపోతూ ఉంటాయి, కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మన ఇంట్లో వాళ్ళనే మనం ఏం చేస్తాము? నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో. మన ఇంట్లో వాళ్ళని మనం ఏం చేస్తాము? పక్కన పెట్టే పరిస్థితుల్లోనే ఉన్నాము మనం. అవునా కాదా? బయట వాళ్ళని భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, నయమాన్ అలా చేయలేదు. కొన్ని మరి వాక్యాలు మనకి వినబడుతున్నప్పుడు మనం వినిపించుకోనట్టుగా ఉంటే నీ జీవితం ఎప్పటికీ బాగుపడదండి, ఎప్పటికీ బాగుపడదు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ చూద్దాము, సిరియా రాజు నేను ఇజ్రాయెల్ రాజు నాకు దూత చేత పత్రిక పంపించదరని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు ఎవరికి రాస్తున్నారు? రాజుకు రాస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్లో రాజు ఉన్నాడంట, ఆయనకి రాస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళి, ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి మరి దర్శించడానికి వెళ్ళినప్పుడు మనం నార్మల్గా ఏం చేస్తాం, ఫ్రూట్స్ లేకపోతే స్వీట్స్ తీసుకెళ్తాం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు ఈ స్వీట్స్ ఫ్రూట్స్ లేవు కదా, అప్పుడు బంగారము, మణులు, వెండి ఇవి తీసుకొని వెళ్ళేవాళ్ళు గౌరవప్రదంగా, రాజుగారికి గౌరవప్రదంగా. అర్థమవుతుందా మీ అందరికీ? అండ్ శారం గారు అర్థమవుతుందా? అయితే గౌరవప్రదంగా తీసుకెళ్ళడానికి ఆయన ఏమేమి తీసుకెళ్తున్నాడంటే 20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయిల్ రాజునకు పత్రిక అప్పగించాను. ఆ పత్రిక అప్పగించితే ఆ పత్రికలో ఉన్నటువంటి సంగతి చదివి ఇజ్రాయెల్ రాజు బెంబేలెత్తిపోతాడు. ఏమని ఎత్తుకోడు? ఒక్కసారి మనం చదువుకుందాము. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీకు బాగు చేయవలెను. రాజు బాగు చేస్తాడా? చేయడు. కానీ ఏదైనా ఒక ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, ఇప్పుడు చూడండి, మన ఊర్లోకి ఎవరన్నా ఒక దొంగను పట్టుకోవాలంటే ముందుగా పోలీసులు వచ్చి పెద్దోళ్ళని అడుగుతారు, ఆ ఊరు పెద్ద మనుషులను అడుగుతారు. ఎవరిని అదేంటి సర్పంచ్నో లేకపోతే వార్డు మెంబర్ను వాళ్ళని అడుగుతారు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని, అట్లాగే ఈ ఇజ్రాయెల్ ప్రజల్లో ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళడానికి ఆ రాజుకి వాళ్ళు ఏం చేశారంటే తాకీదులు పంపించాడు. ఇప్పుడు రాజు బొంబేలెత్తిపోతున్నాడు. ఇదేంటి, నేను నయమానుకున్నటువంటి కుష్ఠరోగాన్ని నేను బాగు చేయడం ఏంటి, అసలు నా వల్ల వద్దా అని రాజు చూడండి ఏం చేస్తూ ఉంటాడు. ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇజ్రాయేలు రాజు ఈ పత్రికను చదివిన వెంటనే వస్త్రాలు చింపుకొని, చూడండి అది భయం వేసేసింది, వస్త్రాలు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకు నేను దేవుణ్ణా? మనుష్యుడు దేవుడు అవుతాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆయన అంటున్నాడు, ఆ ఇజ్రాయెల్ రాజు అంటున్నాడు, అయ్యా నేను చంపడానికి బతికించడానికి నేనేమన్నా దేవుణ్ణా అని. తర్వాత ఒకనికి కలిగిన ఒక కుష్ఠరోగమును మాన్పుటకు నా యొద్దకు ఇతన్ని పంపుట ఏమి? నాతో కలహం కారణమే కదా. ఆ దేశపు రాజు నాతో కలహం పెట్టుకోవడానికి ఇటువంటి తాకీదులు నాకు పంపిస్తున్నాడు. నేను ఎవరిని, ఒక సామాన్య మనుషుణ్ణి, ఒక రాజుని, నేను ఈ కుష్ఠరోగాన్ని బాగు చేయగలనా? నేను ఈ యొక్క చంపడానికి ఆయన్ను బతికించడానికి నేను ఏ పాటి వాడిని అని ఆయన బెంబేలెత్తిపోయినప్పుడు ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఒక్కసారి మనం విందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాతో కలహపడటకు కారణం అతడు ఎట్లు ఎదుగుచున్నాడో మీరు ఆలోచించండి అని తన దగ్గర ఉన్నటువంటి మంత్రులకి సామంతులకి చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి మరి సంగమా, మనము కలహాలు ఎత్తుకోకూడదు, కారణాలు ఎత్తుకోకూడదు. అతనికి తెలియదు అతని దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని రాజుకు కూడా, అందుకే బెంబేలెత్తిపోయాడు. అవునా? అందుకే బెంబేలెత్తిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ రాజు తన వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములను నువ్వెందుకు చింపుకుంటున్నావు? చూడండి, దైవ సేవకుడు ముందుకు వచ్చాడు. దైవ సేవకుడు ముందుకు వచ్చి, ఇజ్రాయెల్ రాజుల్లో, ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని నీకు తెలీదా అని క్వశ్చన్ వేశాడు రాజుని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఊర్లో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు పనిమాలిన వాళ్ళు మనం తెలుసుకోలేము. ఎవరి మాట పడితే వారి మాట వింటానే ఉంటాం, అవునా కాదా? అందుకని దైవ సేవకుడు రాజుకు చెప్తూనే ఉన్నాడు, ఏమనంటే, నీకు నీ ఇజ్రాయెల్ దేశంలో నీకు ఒక ప్రవక్త ఉన్నాడని నీకు తెలీదా? నువ్వెందుకు బట్టలు చింపుకుంటున్నావు? రాజువై ఉండి అని మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు ఆ ఊర్లో ఉన్నటువంటి మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని ఎదగాలి అని అంటే దేవుడు జ్ఞానాన్ని నువ్వు అడగాలి. జ్ఞానమి ప్రభా, వివేకం. సామెతల గ్రంథం మొత్తము దేవుడు ఏమంటాడు తెలుసా? జ్ఞానాన్ని అడుగు నా కుమారుడా, జ్ఞానాన్ని అడుగు, జ్ఞానం ఉపదేశిస్తాను, నీకు బుద్ధిని అడుగు, నువ్వు నీ సొత్తంతా అమ్మేసి బుద్ధి జ్ఞానాన్ని కొనుక్కో అని సామెతల గ్రంథం మొత్తం అదే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మనం ఏం చేస్తామంటే మనం ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్తాం, మనుషుల సహాయం కోరుతూ ఉంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివినివ్వని సొలొమోను మహారాజు ప్రార్థన చేసినట్టు మనం అసలు చేయనే. మనం ఎన్ని వాక్యాలు విను, మన జీవితాలు మాత్రం ఎక్కడేసినట్లుగా అక్కడే ఉండిపోతూ ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెందుకు చింపుకుంటున్నావు? ఇజ్రాయిల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలుసుకున్నట్లు అతను నా యొద్దకు రమ్మని నీవు ఆజ్ఞాపించి వర్తమానము పంపు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలీషా చెప్పాడు, ఇజ్రాయెల్లో ప్రవక్త ఒకడు ఉన్నారని, నువ్వు పంపించు, అతనికి లేఖ రాసి పంపించు, అతను నా ఎద్దుకు పంపించు అని చెప్పినప్పుడు ఇప్పుడు రాజు ఏమని చేస్తున్నాడంటే, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి వద్ద ద్వారము వద్ద నిలిచి ఉండగా ఎలీషా, నీవు యోర్దాను నదిలోకి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగుగా నువ్వు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలీషా దేవునికి మాత్రమే లోబడినటువంటి వ్యక్తి, దేవుని సముఖంలో దేవునికి మాత్రమే నమస్కరించినటువంటి వ్యక్తి, దేవుని మాట మీద నమస్కరించినటువంటి వ్యక్తి, దేవుని ఆజ్ఞ మీద నడిచే వ్యక్తి. ఈరోజు దైవ సేవకులు ఉన్నారంటే, ఫలానా వ్యక్తిని పిలుస్తున్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అవునా కాదా? అవునా కాదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? లేదంటే ప్రార్థన చేసి వస్తే ఆయన ఎంత ఇస్తాడో, ఆయన దగ్గరికి వెళ్ళకపోతే మనం 1000 రూపాయలు మిస్ అయ్యామేమో, 2000 మిస్ అయ్యామేమో, 5000 మిస్ అయ్యామేమో, ఆయన ఇచ్చినటువంటి కానుకను మనం మిస్ అయ్యామేమో అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఎలీషా ఒక దూతను, తన దగ్గర ఉన్న దూతను పంపించాడు. నయమాను ఎంత పరాక్రమశాలి అయితే నాకేంటి, నా దేవుడి కంటే ఎక్కువాడు కాదు, ఆకాశంలో భూమిని సృష్టించినటువంటి నా దేవుడు గొప్పవాడు. ఆనాడు మొర్దెకై కూడా మరి ఆ గుమ్మం దగ్గర కూర్చొని మరి అతనికి లోబడలేని హామానుకి మొక్కలేదని హామాను మనసులో మరి వైరం పెట్టుకుంటాడు. కానీ మొర్దెకై ఏమని నిబంధన చేసుకున్నాడు తెలుసా? సర్వశక్తుడైనటువంటి దేవునికి మాత్రమే యూదుడు మొక్కేవాడు, అంతేగాని అన్యుడు ఎంత గొప్పవాడైనని వాడికి మొక్కేవాడు. ఈ రోజుల్లో మనం అలా ఉన్నామా? దైవ సేవకులమైన మనము, దైవజాండ్రులైన మనము అలా ఉన్నామా? అలా లేము. అలాంటి ప్రవర్తన అసలు మనలో లేదు. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళ, మన సంఘంలోకి వస్తున్నారా, లేకపోతే మన సావాసంలో ఉంటున్నారా అని మనకి ఆలోచన ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలీషాను చూసి మనం నేర్చుకోవాలి. వాక్యము మనకి నేర్పిస్తున్నప్పుడు మనం లోబడాలి. లోబడుకోకుండా వాక్యమేగా ఈ చెవితో విని చెవితో వదిలేద్దాం, ఈ లోకంలో అందరిని కలుపుకోవాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరినీ చేయాలి, ఇవి కాదు. దేవుడు చెప్పిన వాక్యం వేరు, దేవుడు చెప్పినటువంటి మాటలు వేరు. నువ్వు దేవుని వాక్యాన్ని బోధించేవాడు, నువ్వు ఎలా ఉండాలని దేవుని నీకు నేర్పిస్తున్నప్పుడు దానికి లోబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చేయొద్దన్న పని చేయకూడదు అంతే. వద్దు అంటే దాన్ని అక్కడ వదిలేసేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఒక దూతను పంపించాడు. ఇప్పుడు నయమానుకు కోపం వచ్చేసింది. నయమానికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏమని వచ్చిందంటే ఒక్కసారి మనం అందుకు నయమాను కోపం తెచ్చుకొని, ఏమొచ్చింది? నయమానికి కోపం వచ్చింది. ఇక్కడెక్కడా లేవా నదులు? అతను వచ్చి నా మీద చేయి ఉంచి తన ఏ దేవుని నామం పేరిట నన్ను స్వస్థపరుస్తాడేమో అని నేను అనుకుంటే, మా ఊర్లో నేను వచ్చేటప్పుడు మా ఊర్లో పెద్ద పెద్ద నదులు లేవా? ఈయన వెళ్ళిపోయి యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటే నేను మునుగుతానా? చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్వం మనిషికి, గర్వము గర్విష్ఠులు, మరి అదంటే ఇంకెవరు, అహంకారులు దేవునికి అసహ్యులు అని చెప్పారు. వెళ్ళి మరి నువ్వు మునుగు అంటే ఆ దైవసావుదాయ ఒక ప్రవక్త మాట ఆయన వినిపించుకోకుండా వెళ్ళిపోతుంటే అతని దాసుడు, అతని కింద నడిచే దాసుడు మాట ఆయన అంగీకరించి ఆయన ఒక మాట అంటాడు. దాసుడు నాకు భలే నచ్చింది అది. అయ్యా, ఆ యొక్క దైవ సేవకుడు ఏదైనా పని చేయమంటే నువ్వు చేస్తావు కదా. ఆయన ఏమన్నాడు? ఆయన ఏం అడగలేదు కదా. వెళ్ళి 7 మార్లు మునగమన్నాడు, మునుగు చూడరాదా? ఇప్పుడు ఏమైంది నీకు? ఇప్పుడు నిన్నేమైంది? ఆయన చెప్పిన మాటే కదా, వెళ్ళా పని చేయి అని అనగానే చూసారా, మాట వినుట శ్రేష్టము. అన్నిటికంటే మాట వినుట శ్రేష్టము. కొంతమంది ఏం చేస్తారో తెలుసా ప్రియమైన, మాట వినరు మాట. వాళ్ళకి తెలియదు, ఎవడని చెప్పినా వినరు. అలాంటి వాళ్ళ వల్ల ఏం ప్రయోజనాలు ఉండవు. అయితే తన కింద ఉన్నటువంటి దాసుడు మాట విన్నప్పుడు సర్లే అనేసి ఆయన చూడు, అంత పరాక్రమశాలి, ఒక దైవ సేవకుడు చెప్పిన మాట వినలేదు, కానీ తన కింద ఉన్నటువంటి మాట విని మరి దేవుడు యొక్క ప్రేరేపణ బట్టి ఆయన వెళ్ళి 7 మార్లు మునిగినప్పుడు ఆయన మరి స్వస్థత పొందారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్తామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈరోజు నువ్వెవరికి గౌరవిస్తున్నావు? మరి జీవము కలిగిన దేవునికి గౌరవిస్తున్నావా, లేకపోతే మరి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఒక్కసారి నీవు పరీక్ష చేసుకోవాలి. అప్పుడు తన పరివారంతో కూడా దైవజనుడి వద్దకు తిరిగి వచ్చాను. తిరిగి దైవదాసుడి దగ్గరికి వచ్చాయా, ఈ కొండ దగ్గర ఉన్నటువంటి కొంచెం మట్టి తీసుకుంటాను నేను అని తీసుకున్నాడు. దైవదాసుడి దగ్గర ప్రార్థన చేసే కొండ ఉండదు చూసావా, దాని దగ్గర కూర్చొని మరి అక్కడ మట్టి ఆనాడు మరి బైబిల్ లేవండి, ఆనాడు బైబిల్ లేదు. దేవుడు చెప్పినటువంటి వాక్యమే 24/7 వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. దైవ సేవకులు అంటే ఎంతో గౌరవం కలిగి ఉండేవాళ్ళు. అసలు ఒక దేశంలో దైవ సేవకుడు వస్తున్నాడు అని అంటే ఆనాడు నినివే పట్టణానికి మరి యోనాను పంపించినప్పుడు దైవ సేవకుడు వస్తున్నాడంటే వాళ్ళు బెమ్మేలెత్తిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అంత గౌరవం ఉంది దైవ సేవలు. ఈరోజు మరి అటువంటి గౌరవాన్ని మీరు కలిగి ఉండాలి అని నేను ప్రతి ఒక్కరిని మరి అడుగుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు అడుగుచున్నాడు, మరి నేను నీకు అంత ఆధిక్యతనిస్తున్నాను కదా, నువ్వు నా దగ్గర విచారణ చేయి, నువ్వు నా దగ్గర మొరపెట్టి చూడండి. ఒక్క మాట దైవ సేవకుడు ఒక్క మాట చెప్పగానే అతని ఒంట్లో ఉన్న కుష్ఠరోగము పోయింది. ఈరోజు మరి ఎదురుగా ఉన్నటువంటి దేయాలు పట్టిన వాళ్ళు, రోగాలు పట్టిన వాళ్ళు ఉంటేనే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ పోట్ల. మరి ఎంత ఘనంగా నువ్వు నీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎంత ఘనంగా నీ సంఘంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు. మరి అట్టి దైవ సేవకుడు మొన్న ఒకసారి మేము ఒక ఊరు వెళ్ళాం. ఆమెకు కూడా పక్షవాతం వచ్చింది. అయితే వాళ్ళ ఆయన అంటున్నాడు, అయ్యా మరి ఈమెకు ప్రార్థన చేసిన ఎమ్మటనే స్వస్థత కలగాలి, అంత గొప్ప దైవ సేవకుడు కావాలి. ఆనాడు యేసుప్రభు వారు పరిచర్య చేసే దినములో ఆయన ప్రార్థన చేసినమ్మటే వెంటనే అక్కడ స్వస్థత కలిగింది. మరి అలాంటి దైవ సేవకులు ఉంటే చెప్పండి, నా భార్యని తీసుకెళ్తానండి. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే వాళ్ళ విశ్వాసము ఎమ్మటనే వాళ్ళకి స్వస్థత కావాలి, అంతేకాని దేవుని దగ్గరికి రారు. ఎంతమంది స్వస్థత పొందుకున్నారు? స్వస్థత పొందుకున్నటువంటి 10 మంది కుష్ఠరోగుల్లో ఎవరు తిరిగి వచ్చారు? 2 తిరిగి వచ్చారు. అయ్యా మిగిలిన వాళ్ళు ఏరి అని అడిగినప్పుడు వారు మాట్లేదు. స్వస్థత పొంది పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు వచ్చాడు, ఆమె చేసినవి అన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది? మిగిలిన వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మరి ఆయన్ని బతిలాడింది ఆ రోజు ఉండమని చెప్పి, సువార్త చెప్పని యేసుప్రభు వారి. మరి ఈరోజు నీ జీవితంలో ఎన్నో మేలులు జరిగినాయి. మరి పలానా దైవ సేవకుల వల్ల నువ్వు మేలులు పొందుకున్నావు, వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల ఎన్నో మేలులు పొందుకున్నావు, ఎంతో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. మరి నువ్వు ఆ దైవ సేవకుల గురించి చెప్తున్నావా? మరి ఆ చిన్నది చెప్పింది దైవ సేవకుడి గురించి. ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నా యజమానుడు బాగుపడతారని తన భార్యకి చెప్పినప్పుడు భార్య మాట ఆయన పక్కకు తోసేయకోకుండా వెళ్ళాడు. మరి ఇటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఇటువంటి అనుభవాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు ఇప్పటి వరకు ఒకవేళ లేకపోతే అటువంటి అనుభవాల్లోకి మీరు రండి. మీకు జరిగినటువంటి మేలులు దేవుని కృపను బట్టి అందరికీ తెలియచేయండి. ప్రతి ఒక్కరు మారి మరి దేవుని మందిరానికి వస్తారు. ఇటు వాక్యము దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి